చిత్రమైన జాతకం అనే చందమామ కథ చెప్పుకుందాం. కళింగ రాజ్యంలో అనేకమైన గొప్ప నగరాలుండేవి. అందులో దాంతీపురం అనే నగరానికి ప్రభువు కళింగు. అతనికి పెద్ద కళింగు, చిన్న కళింగు అని ఇద్దరు కొడుకులు. వీరి జాతకాలు పరిశీలించిన దైవజ్ఞులు ఇలా చెప్పారు: తండ్రి తదనంతరం పెద్దవాడే రాజ్యానికి వస్తాడు. చిన్నవాడిది మాత్రం చిత్రమైన జాతకం. అతని జీవితమంతా సన్యాసి యోగమే. కాని మహారాజ యోగం గల అదృష్టవంతుడు కుమారుడుగా పుడతాడు. కొద్ది కాలానికి కళింగు కాలం చేశాడు. జ్యేష్ఠుడు సింహాసనం అధిష్ఠించాడు. చిన్నవాడికి రాజప్రతినిధి పదవి వచ్చింది. తనకు కలగబోయే కుమారుడు మహారాజు కాబోతాడని జ్యోతిష్కులు చెప్పిన మాట చిన్న కళింగుకు బాగా మనస్సుకు పట్టింది. ఈ ధీమాతో అతడు అన్నకు లొంగి ఉండక స్వతంత్రుడిగా వ్యవహరింపసాగాడు. ఉభయుల మధ్య కలతలు ప్రారంభమై రాజు చిన్నవాణ్ణి బంధించమని ఆజ్ఞాపించాడు. అదే కాలమందు బోధిసత్వుడు అవతరించి కళింగ రాజ్య మంత్రులలో ఒకడిగా ఉంటూ వచ్చాడు. పెద్ద కళింగు తరం నాటికి అతడు చాలా వృద్ధుడయ్యాడు. కుటుంబ క్షేమం కోరిన ఆ వృద్ధ మంత్రి చిన్న కళింగు వద్దకు వచ్చి రహస్యంగా రాజాజ్ఞను వెల్లడించాడు. రానున్న అవమానాన్ని తలపోశాడు చిన్నవాడు. తాత, అన్ని విధాలా నాకు నీవే హితుడవు. ఆనాడు జ్యోతిష్కులు చెప్పిన మాటలు నీకు తెలుసు కదా. అవి ఫలించడమే నిజమైతే నా కోరిక నెరవేర్చవలసిన బాధ్యత మీపై ఉన్నది. ఇదిగో నా పేరు గల ఉంగరం, నా శాలువ, నా ఖడ్గం. ఈ మూడు ఎవడైతే నీ వద్దకు తెచ్చి ఆనవాలు చూపిస్తాడు వాడే నా కొడుకని గుర్తుంచుకో. నీ చేతనైన సహాయం కూడా చెయ్యి అని చెప్పి రెండవ కంటికి తెలియకుండా అరణ్యంలోకి పారిపోయాడు. మగధరాజుకు లేక ఒక కుమార్తె కలిగింది. ఈమె జాతకం చూసిన జ్యోతిష్కులు ఇది ఒక విచిత్రమైన జాతకం. రాజకుమారి జీవితం ఒక సన్యాసిగా గడుపుతుంది. అయితే ఆమెకు మహారాజ యోగం గల ఒక కుమారుడు పుడతాడు అని చెప్పారు. ఈ వర్తమానం తెలియగానే సామంత రాజులందరూ రాజపుత్రిని పెళ్లాడాలని వచ్చి పోటీలు పడసాగారు. రాజుకు గట్టి చిక్కే వచ్చింది. వీరిలో తన కూతుర్ని ఎవరికి ఇచ్చినా తక్కిన వారు కక్షగట్టి పగ తీర్చుకోవడం సహజం. కనుక ఈ అపాయం నుండి తప్పించుకోవడానికి నిశ్చయించాడు. గత్యంతరం లేక భార్యను కూతుర్ని వెంటబెట్టుకుని మారువేషంతో అరణ్యంలోకి పలాయనమయ్యాడు. నదీ తీరాన సదుపాయమైన జాగాలో ఒక చిన్న కుటీరం నిర్మించుకుని అందులో ముగ్గురు కాలక్షేపం చేస్తూ వచ్చారు. వీరి కుటీరానికి కొంచెం ఎగువనే కళింగరాజు పుత్రుని కుటీరం ఉన్నది. ఒకరోజు నా కుమార్తెను కుటీరంలో వదిలి మగధరాజ దంపతులు కందమూల ఫలాదుల కోసం వెళ్లారు. వారు వెళ్ళిన సమయంలో రాజపుత్రి రకరకాల పువ్వులు పోగు చేసి ఒక చక్కని దండ కట్టింది. కుటీరం పక్కనే గంగ ఒడ్డున ఒక గున్నమామిడి చెట్టు ఉంది. మగధ రాజపుత్రి ఆ చెట్టెక్కి కొమ్మల్లో కూర్చుని తను కట్టిన పువ్వుల దండను అక్కడి నుండి నీటిలో పడవేసి వేడుక చూస్తున్నది. ఆ పువ్వుల దండ తేలి ఆడుతూ పోయి స్నానం చేస్తున్న చిన్న కళింగు తలకు తాకింది. గప్పున అతడు దానిని తీసి చూసి, ఎంత చక్కటి పూలదండ, ఎన్ని రకాల పువ్వులు, దీనిని ఇంత ఇంపుగా సొంపుగా కూర్చినామే అపురూపమైన అందెగత్త అయి ఉండాలి. ఈ మహారణ్యంలో ఇటువంటి సుందరికి పని ఏమిటో అని ఎన్నో విధాలా ఆలోచించాడు. దండ కట్టిన సుందరిని వెతికి పట్టాలని అతని మనసు ఊరకలు వేయసాగింది. ఈ సంకల్పంతో కళింగు దీక్ష పట్టిపోతూ ఉండగా ఒక దిక్కు నుండి వీణుల విందు చేసే తీయని కంఠస్వరం వినవచ్చింది. అట్టే నిలబడి అటూ ఇటూ చూడగా మామిడి చెట్టు కొమ్మల్లో కూచుని పాడుతున్న సుందరి కనిపించింది. రాజపుత్రిని చూసి కళింగు పరవశుడై ఆమెతో కుశల ప్రశ్నలు ప్రారంభించాడు. చివరకు ఆమెను తన భార్యగా చేసుకోవాలనే ఉద్దేశం వెల్లడించాడు. అందుకామె, మీరు ఋషి సంతతికి చెందినవారు, మేము క్షత్రియులం అన్నది. వెంటనే కళింగు, నేను క్షత్రియుణ్ణే అంటూ తన గుట్టుమట్టులన్నీ విప్పి చెప్పాడు. అప్పుడు రాజకుమారి తమ పరిస్థితులు కూడా దాపరికం లేకుండా చెప్పివేసింది. ఇద్దరూ కలిసి ఆమె తండ్రి వద్దకు వెళ్ళగానే సంగతి సందర్భాలు తెలుసుకుని ఇతడే అమ్మాయికి తగిన వరుడు అని మగధరాజు నిర్ణయించాడు.
చిన్న కళింగుకి మగధ రాజపుత్రికకు వివాహం జరిగింది. కొద్ది కాలానికే వారికి ఒక కుమారుడు కలిగాడు. గొప్ప లక్షణాలతో ప్రకాశించే ఆ బిడ్డడికి విజయ కళింగు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కొన్నాళ్ళు గడిచిన తరువాత ఒక రోజున కళింగు జాతకాలు తీసి లెక్క వేసి గ్రహకూటాలు ఎలా ఉన్నది చూశాడు. అప్పటికి తన అన్న అయిన పెద్ద కళింగు ఆయువు 3 ఉంటుందని లెక్కల వల్ల తేలింది. అప్పుడు కళింగు కొడుకును చేరబిలిచి, కుమారా, నీవు జీవితం గడపవలసింది ఈ అడవులలో కాదు. నా అన్న పెద్ద కళింగు దాంతిపుర ప్రభువు. ఆ రాజ్యానికి వారసుడవు నీవే. కనుక వెంటనే వెళ్ళి ఆ సింహాసనం అధిష్ఠించు అని చెప్పి వృద్ధ మంత్రి పరిచయం చేసి 3 వస్తువులు ఆనవాలిచ్చి దీవించి పంపాడు. తల్లిదండ్రుల వద్ద, తాత అమ్మమ్మల వద్ద సెలవు తీసుకున్న విజయ కళింగు దాంతిపురం చేరుకుని వృద్ధ మంత్రిని దర్శించి నేను ఫలానా అని చెప్పాడు. అప్పటికి చిన్న కళింగు అంచనా ప్రకారం అతని అన్న కాలం చేశాడు. దాంతిపురం అరాచక స్థితిలో ఉన్నది. ఒక మహాసభ ఏర్పాటు చేసి వృద్ధ మంత్రి చిన్నవాడైన విజయ కళింగు పుట్టు పూర్వోత్తరాలు వెల్లడించేసరికి సభికులందరూ ఆశ్చర్యభరితులై జేజేలు కొట్టారు. వృద్ధ మంత్రి అయిన బోధిసత్వుడి సలహాలు పాటిస్తూ విజయ కళింగు చక్కగా రాజ్యం పరిపాలించి పెద్దల పేరు నిలబెట్టాడు. కథ సమాప్తం. వాకిలి దూరని లడ్డు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒకనాడు ఒక మనిషి వీధి వెంట దోసకాయల బస్తా నెత్తిన పెట్టుకుని అమ్ముకుంటూ వచ్చాడు. పనిలేని పాపయ్య ఒకడు ఎదురుపడి దోసకాయల మనిషిని నిలవేసి అర్థం లేని ప్రశ్నలు వేయసాగాడు. దోసకాయల మనిషి కొనే బేరం కాదు, పెట్టే బేరం కాదు, పోవయ్యా అన్నాడు. పాపయ్యకు పౌరుషం వచ్చింది. మన సంగతి తెలియదల్లే ఉంది, బేరం తేల్చు, ఆ బస్తాడు దోసకాయలు తినేస్తాను అన్నాడు పనిలేని పాపయ్య. నీ వంటి వాళ్ళను నలుగురిని వెంట తెచ్చుకున్నా కూడా నీ వల్ల కాదు, పోవయ్యా పో అన్నాడు దోసకాయల మనిషి. పందెం వెయ్యి అన్నాడు పాపయ్య. నువ్వీ దోసకాయలన్నీ తిన్నావు, నీకు వాకిలి దూరనంత లడ్డు పెట్టిస్తా అన్నాడు దోసకాయల మనిషి. పెట్టించలేవు, 10 రూపాయల పందెం అన్నాడు పనిలేని పాపయ్య. నువ్వీ దోసకాయలన్నీ తిన్నప్పటి మాట కదా అన్నాడు దోసకాయల మనిషి. బస్తా దించు అని పనిలేని పాపయ్య బస్తాలో ఉన్న ఒక్కొక్క దోసకాయే కొంచెం కొంచెం కొరికి ఉమ్మేశాడు. ఏం పరాచకమా అన్నాడు దోసకాయలవాడు. పరాచకమేమిటి, నీ దోసకాయలన్నీ తినేశాను అన్నాడు పనిలేని పాపయ్య. ఇదేనా తినడమంటే అన్నాడు దోసకాయల మనిషి. ఎవరికైనా అమ్మజూపు ఏమంటారో తెలుస్తుంది అన్నాడు పనిలేని పాపయ్య. ఈ పాటికి చుట్టూ జనం మూగారు. ఆ కాయలన్నీ తినేసిన కాయలేనని వాళ్ళు ఒప్పుకున్నారు. చేసేది లేక దోసకాయలవాడు తన గోతం తీసుకుని వెళ్ళిపోబోయాడు. కాని పనిలేని పాపయ్య అడ్డు తగిలి, లడ్డు మాటేమిటి, దాన్ని కూడా పందెం కాసావు మరి అన్నాడు. వాకిలి దూరని లడ్డు ఆ మనిషి మాత్రం ఎక్కడ తెస్తాడు, పందెం ఓడినందుకు 1 రూపాయి ఇస్తాడులే అని పక్కన వాళ్ళు అన్నారు. అదంతా కుదరదు, 10 రూపాయలు కక్కి తీరాల్సిందే అన్నాడు పాపయ్య. అయితే వాకిలి దూరలేని లడ్డు తెస్తానుండు అంటూ దోసకాయల మనిషి పక్కనే ఉన్న మిఠాయి కొట్టుకు వెళ్ళి అర్ధానా పెట్టి బెల్లం లడ్డు ఒకటి తెచ్చాడు. ఇదేనా వాకిలి దూరని లడ్డు అన్నాడు పనిలేని పాపయ్య వెటకారంగా. మరేమిటనుకున్నావు, నీ ఇష్టం వచ్చిన వాకిలి కోరుకో, దూరదని చూపిస్తాను అన్నాడు దోసకాయల మనిషి. అందరూ కలిసి పక్కనే ఉన్న ఇంటి వాకిలి దగ్గరికి వెళ్లారు. దోసకాయల మనిషి లడ్డూను గడప అవతల పెట్టి దూరు అన్నాడు. లడ్డూ కదలలేదు. చూసావా, వాకిలి దూరదు అన్నాడు దోసకాయలవాడు. ఆ మాటతో పనిలేని పాపయ్యకు గంగవెర్రులెత్తినై. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ మనిషి చెప్పింది నిజమే అన్నారు. అంటే సరి అని గొనుగుతూ పనిలేని పాపయ్య జారుకోబోయాడు. దోసకాయలవాడు అడ్డొచ్చి, పందెం మోడావు, 10 రూపాయలు అక్కడ పెట్టిపో అన్నాడు. పనిలేని పాపయ్య ఆట కట్టింది. 10 రూపాయలు ఇచ్చేశాడు. దోసకాయలు పోతే పోయాయి గాని లేచిన వేళ మంచిదే అనుకుంటూ దోసకాయలవాడు ఇంటికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. శుభం.